ధనుస్సు రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 జనవరి మాసంలో ధనుస్సు రాశి వాళ్ళ ఫలితాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఇక రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. అలానే సూర్యుడు జనవరి 14వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక శుక్రుడు కూడా జనవరి 13వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. అలానే బుధుడు జనవరి 17వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు కూడా జనవరి 16వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా మాసం ప్రథమార్థం ఏదైతే ఉందో జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఉన్న ఈ సమయం అంతా కూడా జన్మ రాశిలోనే 4 గ్రహాల ఒక సంచారం జరుగుతూ ఉంది. సూర్య, కుజ, బుధ, శుక్రులు, ఈ 4 గ్రహాలు కూడా జన్మరాశిలోనే సంచారం చేయడము. అలానే ఈ జన్మరాశి పైన వక్రించిన గురువు గారి దృష్టి కూడా పడుతా ఉంది. అలానే శని దృష్టి కూడా పడుతా ఉంది. ప్రథమార్థం ఏదైతే ఉందో అనవసరమైన భయము, చెడు ఆలోచనలు, చెడు కలలు రావడము, రాత్రిపూట కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం లేకుండా ప్రవర్తించడము, ఉద్యోగం చేసే చోటు ఎంత స్ట్రెస్ ఉంటుంది అంటే అంత స్ట్రెస్ ఉంటుంది. అలానే ఉద్యోగం విషయంలో చాలా ఎంత కష్టపడినా మనకి ఇంకా టైం సరిపోదు, ఇంకా ఆ ప్రాజెక్ట్ అయిపోకుండా ఉండడము, అంటే చాలా కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. మానసిక పరమైన ఒత్తిడిలు, భయము, అన్నెసరీ ఆందోళన అండి, అన్నెసరీ టెన్షన్స్, అన్నెసరీ చెడు కలలు రావడం అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. భార్య భర్తల మధ్యన కూడా అనుకోని ఇబ్బందులు, తగాదాలు, మీ అంతకు మీరు ఉండడము, వాళ్ళంతకు వాళ్ళు ఉండడము, ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ప్రథమార్థం అంతా ఇలాంటి సిచ్యుయేషన్ ధనుసు రాశి వాళ్ళకి. ఈ ద్వితీయార్థంలో ఏమైనా చేంజెస్ ఉందా అని చూసుకున్నట్లయితే చూడండి, జనవరి 15వ తేదీ తర్వాత ఈ సూర్యుడు కూడా మనకి జనవరి 14వ తేదీనే ద్వితీయానికి వచ్చేస్తాడు, మకరంలోకి ప్రవేశిస్తారు. కుజుడు కూడా ప్రవేశము, బుధ శుక్రులు కూడా ద్వితీయ స్థానంలో. ఈ ద్వితీయ స్థానంలో కుజుడు లాంటి ఎగ్జాల్టెడ్ ప్లానెట్ మకరంలో ఉచ్చస్థానం పొందుతాడు ఆయన. సూర్యుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండడము ఎక్సెస్ ఆఫ్ హీట్ వలన నోటికి సంబంధించినది, అంటే పంటికి ఏదైనా పెయిన్ రావడము, ర్యాష్గా మాట్లాడాల్సిన ప్రమేయం ఏర్పడము, సడన్గా ర్యాష్గా మాట్లాడేస్తారు, ఏదో ఒకటి మాట అనేయడము, అక్కడ ఎవరైనా ఆపోజిట్ వ్యక్తి మన గురించి నెగిటివ్గా ఆలోచించడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. ర్యాష్గా మాట్లాడడము, అలానే కౌటుంబిక విషయాల్లో డిస్టర్బెన్సెస్, కుటుంబ వ్యక్తులతో తగాదాలు, గొడవలు లాంటిది జరిగే సూచనలు. అలానే మనకి ఈ సమయంలో శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో ఉంటాడు. మంచి మంచి భోజనాలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. మంచి మంచి భోజనాలు చేద్దామని మీరు హోటల్కి వెళ్ళినా అక్కడ ఏదో ఒకటి జరిగి మళ్ళీ మీరు అంటే ఆ భోజనం కూడా చేయలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఈ ద్వితీయార్థంలో ఉండబోతుంది. కౌటుంబిక విషయాలు, ఘర్షణలు ఇలాంటివి ఎక్కువగా మీకు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడాల్సిన ప్రమేయం ఉంటుంది. అలానే ఎక్కువగా భయము చెందకుండా, భయపడకుండా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా శ్రీరాముడిని ఎంత ఆరాధిస్తారో, శ్రీరామ స్తోత్రాలని ఎంత మీరు చేస్తారో అంత మంచిది. అలానే త్రయోదశి రోజు కాలభైరవేశ్వరుడికి, అలానే శివుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడము ప్రదోష కాలంలో చాలా మంచిది. అంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసమంతా కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనిపించబోతుంది. ఇక ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనది. చూడండి, మనం పుట్టిన సమయం బాగాలేకపోతే, మనకి గ్రహ స్థితులు ఇక్కడ బాగుండకపోతే, మనం పుట్టిన సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఆ గ్రహగతులు, ఆ గ్రహ స్థానాలు బాగుండలేకపోతే మనకి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు, కొన్ని దశాభుక్తులు జరిగేటప్పుడు మనకి చాలా లాసెస్ కానీ,
లేదా నెగిటివిటీ కానీ ఎక్కువగా ఉండబోతుంది. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మన మన డెవలప్‌మెంట్ కోసం చేసే ప్రయత్నాలు, అది వ్యాపారము, ఉద్యోగము, ఇంటికి సంబంధించిన విషయము, ఒక పెళ్ళికి సంబంధించిన విషయంలో ఆ దశాభుక్తి ఫేవరబుల్‌గా లేకపోతే అన్నిటిలో కూడా లాసెస్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆ దశాభుక్తి సరైన పరిహారాలు చేసుకోవడానికి కూడా వదలదు. మనల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దశాభుక్తి బాగలేదు. ఏదో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాము. సి లేదా ఆన్‌లైన్‌లో కన్సల్టేషన్ చేస్తాము. సి ఆన్‌లైన్‌లో పూజలు చేపించుకోండి. లేదా ఆన్‌లైన్ పూజలు చేసుకోవడము. అక్కడ లాసెస్. అంటే ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మీరు పరిహారాలు చేసుకోలేని విధంగానే ఉంటుంది. ఇప్పుడు చంద్ర మహాదశలో బుధ భుక్తి వచ్చినప్పుడు, లేదా బుధ మహాదశలో చంద్రభుక్తి వచ్చినప్పుడు శ్రీ సూక్త జపము, శ్రీ సూక్త హోమం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుజ మహాదశలో కుజభుక్తి జరిగే సమయంలో ఎంత సూర్యుడిని పూజిస్తామో, ఎంత సూర్యుడికి మనము నమస్కారాలు చేసుకుంటామో, ఆదిత్యోదయం ఎంత చేస్తామో అంత మంచిది. కెంపు రెడ్ కలర్ వస్త్రాలని ఎంత మనము దేవతలకి తొడిగిస్తామో, వాళ్ళకి ఆ విగ్రహాలకి మనము అందిస్తామో అంత మంచిది. గోధుమ చేసిన పాయసాన్ని ఈ కుజ మహాదశలో కుజభుక్తిలో మనం ఎంత ఇస్తామో అంత మంచిది. అదొక్కటే చేయాలి. ఆ దశాభుక్తి వచ్చినప్పుడు ఏ దశాభుక్తి జరుగుతా ఉందో ఆ దశాభుక్తికు తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవాలి. కానీ మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు మనల్ని ఆ పరిహారాలు చేసుకోవడానికి ఆ కర్మ అనేది వదలదు. సో జాతకం చాలా ముఖ్యమైనది. అన్నెసరీ ఉంగరాలు, జమ్ స్టోన్లు, రుద్రాక్షిలు ఇవన్నీ అంటే మనకి ఇక్కడ ప్రదర్శన చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. మన జాతక రీత్యా ఆ నెగిటివ్ ఎనర్జీ తీయడానికి మనమే కష్టపడి చేసుకోవాలి. మనమే దేవతారాధన చేసుకోవాలి. ఆ కర్మ అప్పుడే తగ్గుతుంది. మీరు రోజు ఓం నమ శివాయ చదువుకుంటూ వెళ్ళండి. ఒక 1000 సార్లు ఓం నమ శివాయ మీరు జపమాల తీసుకోండి. లేదా 108 పూలు తీసుకోండి. ఎరుపు రంగుల పూలు తీసుకోండి. పూలు తీసుకొని 108 ఓం నమ శివాయ ఒక జపానికి ఒక్కొక్క పువ్వుని అక్కడ పెట్టండి. 108 మల్టిప్లైడ్ బై 10 అంటే 1080 టైమ్స్ మళ్ళీ రిపీట్ చేయండి. ఆ పువ్వులతోనే 1080 టైమ్స్ ఓం నమ శివాయ చదువుకొని ఆ పువ్వులను తీసుకొని వెళ్ళి శివాలయంకి ఇచ్చి రండి. దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి. సో ఇది మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పింది అండి. మనకి జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది అంటే, మనకి కష్టమైన సమయంలో ఆ నెగిటివిటీ ఉన్నప్పుడు మనము చేసుకునే పరిహారాలు, మనమే కష్టపడి చేసుకునే పరిహారాలు మనకి వెలుగునిస్తుంది అని అర్థం. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.